హలో అండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కేకే న్యూస్. నేను మీ మధు. నేను ఎక్కడున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒక నర్సరీలో ఉన్నాను అండ్ ఈ నర్సరీ పేరు వచ్చేసి శ్రీనివాస నర్సరీ అనమాట. ఇదైతే మనకి కడియంలో ఉంటుంది అండ్ ఇక్కడ అయితే ఇండోర్ ప్లాంట్స్ కానీ లేదంటే అవుట్డోర్ ప్లాంట్స్ కానీ చాలా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి అండ్ ప్రైజెస్ కూడా చాలా తక్కువలో ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి అండ్ ఇక్కడ దొరికే చాలా పాపులర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూసేద్దాం రండి. ఈ మొక్కను చూస్తారు కదా, చాలా అందంగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ మొక్క పేరు ఫిలోడెండ్రన్ వైట్ వేవ్ అని పిలుస్తూ ఉంటారు. ఇదైతే పర్ఫెక్ట్గా ఇండోర్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే ఇది తక్కువ నీరు తీసుకుంటుంది అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఇది ఎక్కువగా డ్రైగా ఉన్నప్పుడు మాత్రమే వాటరింగ్ చేయాలి. అస్మానికి వాటరింగ్ చేస్తే ఖచ్చితంగా చనిపోయే ఛాన్సెస్ ఉంది. ఈ మొక్క అయితే బతికే ఛాన్సెస్ అయితే లేవు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం ఇండోర్లో పెంచుదామని చెప్తున్నాం కదా, కొన్ని మొక్కలకి డైరెక్ట్గా సన్లైట్ అవసరం ఉంటుంది, ఇండోర్ అయినా సరే. కాకపోతే దీనికి ఏంటంటే ఇండైరెక్ట్ సన్లైట్ అనేది ఇంపార్టెంట్. అంటే డైరెక్ట్గా దీనికి సన్లైట్ పడింది అంటే ఖచ్చితంగా ఈ ఆకులు ఉన్నాయి కదా, చూడడానికి చాలా అందంగా ఉన్నాయి కదా, ఇది మనకి బూడిద రంగులో మారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం రూమ్ టెంపరేచర్కి అయితే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీనికి రెడ్ సాయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే దీంట్లో వాటర్ ఎక్కువసేపు తేమగా ఉంచడానికి ఇష్టపడుతుంది ఈ మొక్క. సో వాటర్ వేసిన వెంటనే డ్రై అవ్వడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. డ్రై అయిపోయిన తర్వాత మనం వాటరింగ్ చేయొచ్చు. అండ్ చూసారు కదా, చూడడానికి చాలా అందంగా ఉంది కదా. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది డబుల్ షేడ్లో ఉంది చూడండి. వైట్ లైన్స్ కలిగి ఉంటుంది అండ్ మధ్యలో వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ ఉంటుంది. అండ్ ఫస్ట్లో అయితే మనకి వైట్ అండ్ లైట్ గ్రీన్లో కనిపిస్తుంది అనమాట. చాలా అందంగా ఉంటుంది. సో మనకి ఇండోర్కి అయితే పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకొక మొక్క చూద్దాం రండి. నా చేతిలో ఉన్న ఈ మొక్కను చూసారు కదా, చాలా అందంగా ఉంది కదా, చాలా క్యూట్గా ఉంది. ఎందుకంటే మొత్తం పింకిష్గా ఉంది కదా. చాలా వరకు మన ప్లాంట్స్ గ్రీన్గా కనిపిస్తూ ఉంటాయి, కాకపోతే ఇది పింకిష్గా ఉంది. అండ్ మనకి ఇండోర్ ప్లాంట్స్కి అయితే ఇది పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీని పేరు వచ్చేసి అగ్లోనెమా అని పిలుస్తూ ఉంటారు. మనకి చైనీస్ ఎవర్ గ్రీన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకు మీకు చెప్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మందికి ప్లాంట్స్ పెంచుకోవాలనుకుంటూ ఉంటారు, కాకపోతే ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత చాలా వరకు దాంతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంటికి తీసుకెళ్ళిన చనిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది, చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకి అంటే ఫస్ట్ బిగినర్స్కి మనకి ప్లాంట్ తీసుకుంటే చాలా మనకి ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎందుకంటే దీనికి మనం ఎప్పుడు కూడా వాటర్ పోస్తూ ఉండాలి, లేదంటే మరీ డ్రైగా అయిపోయినా కూడా ఇది తట్టుకోలేదు. కాబట్టి అప్పుడప్పుడు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి ఇండోర్ ప్లాంట్కి పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే రూమ్ టెంపరేచర్కి కరెక్ట్గా సరిపోతుంది. కాబట్టి ఎక్కువగా మనం కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్ కేర్ తీసుకుంటే ఇది చాలా చక్కగా పెరుగుతూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి 1 నుంచి 3 feet పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. అంటే కొంచెం పెద్దగా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే మనకి గ్రీన్ అండ్ పింక్ కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకి లోపల అంతా కూడా పింక్ కనిపిస్తుంది, కాకపోతే బయట లేయర్ చూసారా, అది మాత్రం గ్రీనిష్గా ఉంటుంది. దానివల్ల మనకి డెకరేటివ్ ప్లాంట్గా అనిపిస్తూ ఉంటుంది. అంటే మనకి దూరం నుంచి చూస్తే ప్లాస్టిక్ ప్లాంట్గా అనిపిస్తూ ఉంటుంది, బట్ ఇది ఒరిజినల్ అన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇంట్లో కూడా ఇది ఆక్సిజన్ ప్రొవైడ్ చేస్తుంది, కాబట్టి పర్ఫెక్ట్ మొక్క అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి ఇండోర్ మొక్కలు, చూద్దాం రండి. ఈ మొక్క పేరు స్నేక్ ప్లాంట్ అని పిలుస్తూ ఉంటారు. దీనికి చాలా నిక్నేమ్స్ ఉన్నాయి, తర్వాత చెప్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే దీనికి ఎక్కువగా కూడా వాటర్ పెట్టాల్సిన అవసరం లేదు, నెలకు ఒకసారి పెడితే సరిపోతుంది. అండ్ కరువును బాగా తట్టుకుంటాయని చెప్పి దీనికి ఒక ప్రసిద్ధిగాంచిన పేరు కూడా ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇది స్నేక్ లాగా చాలా చక్కగా పొడుగ్గా పెరుగుతూ ఉంటుంది. దగ్గర దగ్గర 70 నుంచి 90 centimeters వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది ఇండోర్ ప్లాంట్ అలాగే అవుట్డోర్ ప్లాంట్ కూడా. అంటే మీరు మరీ ఎండ్లో పెట్టినా బతికేస్తుంది, అలాగే మన ఇంట్లో రూమ్ టెంపరేచర్లో పెట్టినా కూడా బాగా బతికేస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే దీనికి రెడ్ అండ్ బ్లాక్ సాయిల్ కలిపి ఉంటే బాగా పెరుగుతుంది. ఎందుకంటే దీనికి వాటర్ ఎక్కువగా అవసరం ఉండదు, కాబట్టి దీనికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా దీంట్లో దొరుకుతాయి, కాబట్టి సరిపోతుంది. అండ్ దీన్ని ఎక్కువగా కేర్ చేయక్కర్లేదు. అంటే చాలా మొక్కల్ని మనం జాగ్రత్తగా కేర్ తీసుకుని పెంచితే కానీ బాగా పెరగవు. కాకపోతే ఇదేంటి అంటే దానికి అదే పెరుగుతూ ఉంటుంది. నెలకు ఒకసారి అంటే మీరు ఆలోచించండి ఎంత ఫ్రెండ్లీగా ఉంటుందో. కాబట్టి మనం నెలకు ఒకసారి వాటరింగ్ చేస్తే సరిపోతుంది, అంతకంటే ఏం చేయక్కర్లేదు.
చెప్పాను కదా ఇందాక నిక్నేమ్స్ ఉన్నాయని చెప్పి, దీనికైతే అత్తగారి నాలుక అని నిక్నేమ్ ఉంది. చాలా కొత్తగా ఫనీగా ఉంటుంది. ఇందాక నేను దీని గురించి సెర్చ్ చేసినప్పుడు తెలిసింది నాకు దీని గురించి అయితే. అంటే ఇక్కడ కూడా చాలామంది చెప్తున్నారు. కాబట్టి మంచిగా మనకి ఇండియన్ ప్లాంట్స్లో ది పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ఇండోర్ ప్లాంట్స్ ఎందుకు పెంచుతాం చెప్పండి? చూడడానికి అందంగా ఉండాలి. ఎందుకంటే అవి ఏమైనా చనిపోయాయి అనుకో, లేదంటే పాడైపోయి అనుకోండి, చాలా వరకు బాధపడుతూ ఉంటాం. ఇదైతే ఎక్కువ రోజులు బతుకుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రిఫర్ చేయవచ్చు. ఇంకా ఇలాంటి ప్లాంట్స్ చాలానే ఉన్నాయి, చూద్దాం రండి. ఈ మొక్కను చూసారు కదా, నాకంటే పెద్దగా ఉంది కదా, నిజమే. దీని పేరు రెడ్ లియో అని పిలుస్తూ ఉంటారు. నార్మల్గా అయితే చాలా వరకు ఇండోర్ ప్లాంట్స్ దగ్గర 3 to 4 ఫీట్ వరకు పెరిగే ఛాన్సెస్ ఉంది. కాకపోతే ఇది 10 నుంచి 20 అడుగులు పెరుగుతుంది, అంటే చాలా పెద్దగా పెరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఇండోర్ మొక్క అనమాట. మనకి దీని నార్మల్గా అయితే ఇండోర్ మొక్కలకి చాలా వరకు ఫ్రూట్స్ లేదంటే ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా రావు, బట్ దీనికైతే వస్తాయంట. దీనికి రెడ్, ఆరెంజ్ అలాగే ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది నార్మల్గా చిన్నగా ఉన్నప్పుడు రెడ్గా అనిపిస్తుంది, అంటే ముదురు ఎరుపు అని పిలుస్తారు కదా, ఆ కలర్లో ఉంటుంది అనమాట. పెద్ద కొద్ది కూడా గ్రీన్గా మారుతూ ఉంటుంది. అండ్ మీరు కాడలు చూసినట్టయితే, స్టెమ్స్ చూసినట్టయితే చాలా వరకు మనకి గ్రీనే కనిపిస్తూ ఉంటుంది. నేను చాలా వరకు అబ్జర్వ్ చేశాను, చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది, ఒదుగ్గా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీనికి నార్మల్గా వాటరింగ్ చేస్తే సరిపోతుంది, మరీ ఎక్కువగా కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మామూలు కేర్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇండోర్ ప్లాంట్స్ కానీ లేదంటే చాలామంది గార్డెన్స్ పెంచుకుంటూ ఉంటారు కదా, చాలా వరకు నీడ కలిగిన ప్రాంతాలలో ఎక్కువగా మనం మొక్కలు వేయలేం, ఎందుకంటే నీడ పడడం వల్ల మొక్కలు చనిపోతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. కాకపోతే ఇలాంటి మొక్కల్ని ఆ ప్లేస్లో వేసామంటే కరెక్ట్గా సరిపోతుంది, అంటే కవర్ చేస్తుంది అందంగా అండ్ కరెక్ట్గా సరిపోతుంది, సెట్ అయిపోతుంది అనమాట. అండ్ దీనికి వచ్చేసి మనకి రెడ్ సాయిల్ అండ్ బ్లాక్ సాయిల్ కలిపి వేస్తే సరిపోతుంది. అండ్ ఇంకొక విషయం అంటే ఇది ఇంత పెద్ద పెరిగింది కాబట్టి నేలలో వేశారు అనుకుంటున్నారేమో, వీళ్ళైతే నేలలో వేయలేదు, జస్ట్ కుండీలో మాత్రమే వేశారు. మీరైతే ఇంటికి తీసుకుపోయిన తర్వాత వేశారు అంటే చక్కగా ఇంకా పెద్దగా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇదైతే మనం ఎక్కువగా ఇండోర్గా పెంచుకుంటాం కాబట్టి గాలి కరెక్ట్గా, అంటే ఏదైనా ఇంట్లో మనకి పొల్యూషన్ కూడా ఉంటుంది కదా కొంతవరకు, ఆ పొల్యూషన్ని ఇది క్లియర్ చేస్తుంది కొంతవరకు. అండ్ ప్లాంట్స్ మనం ఎక్కువగా ఇంట్లో పెంచుకునేది ఏంటంటే అందం కోసమే, ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది అండ్ మంచిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రెసెంట్ డేస్లో ప్లాస్టిక్ ఎక్కువైపోయి చూడడానికి అందంగా ఉంటుంది, కాకపోతే ఎలాంటి ఉపయోగాలు ఉండవు. కాకపోతే ప్లాంట్స్ పెంచుకున్నారు అంటే చూడడానికి అందంగా ఉంటుంది అండ్ తక్కువగా మనం కేర్ తీసుకుంటాం కాబట్టి మనం ఎక్కువగా టైం తీసుకోదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వాటర్ కూడా అప్పుడప్పుడు వేస్తాం కాబట్టి కేర్ తీసుకున్నట్టు ఉంటుంది, అలాగే మంచిగా ప్లాంట్స్ పెంచుకున్నట్టు ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి మొక్కలు ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం రండి. ఈ మొక్కను చూసారు కదా, చాలా అందంగా ఉంది కదా. అండ్ ఈ మొక్క పేరు వచ్చేసి రాటిల్ స్నేక్ అని పిలుస్తూ ఉంటారు. చూడడానికి చాలా అందంగా ఉంటుంది అండ్ లీవ్స్ కూడా చాలా అందంగా అండ్ డిజైన్ చేసినట్టుగా అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నాను, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మన కింద భాగంలో కూడా మొత్తం రెడ్ కలర్లో ఉంటుంది మనకి మొత్తం కలర్ కూడా. అండ్ పైన వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అలాగే లైట్ గ్రీన్ కలర్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ చాలా మొక్కలు కూడా మనకి ఎలా కనిపిస్తాయని చెప్పండి, నార్మల్ ఏదో కలర్లో ఉంటాయి, నార్మల్గా అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇదైతే డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే ఈ ఆకులకి అయితే మనకి గ్రీన్ కలర్లో డిజైన్లా అనిపిస్తుంటుంది. అంటే ఏదైనా ఆకు మీద డిజైన్ చేస్తే అలా అనిపిస్తుందో సేమ్ ఆ మొక్క కూడా అలాగే అనిపిస్తుందంట. నార్మల్గా అయితే స్టెమ్కి ఆకులు వస్తుంటాయి కదా, దీనికైతే అలా కాదు, ప్రతి స్టెమ్ ఆకు ఉంటుంది, ఒక్కొక్క ఆకు అలా ఉందన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీనికి రెడ్ అండ్ బ్లాక్ సాయిల్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటి అంటే ఇది ఎప్పుడు కూడా వెట్గా ఉండేటట్టు చూసుకోవాలంట. అంటే మన ఇండోర్ ప్లాంట్స్లో చాలా వరకు చూస్తూ ఉంటాం, డ్రైగా అయిన తర్వాత వాటర్ చేయండి అని చెప్తూ ఉంటారు. దీనికైతే ఎప్పుడు కూడా సాయిల్ వెట్గా ఉంటేనే బాగా పెరుగుతుందని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే చిన్నపిల్లలకి అలాగే జంతువులకి దూరంగా ఉంచితే చాలా మంచిదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే కొంచెం విషపూరితమైందంట, చిన్నపిల్లలు నోట్లో పెట్టుకున్నా లేదంటే డాగ్స్ అనేది వీటితో ఆడుకున్నా కూడా ప్రమాదం అని చెప్తున్నారు. అండ్ మోరోవర్ ఏంటంటే ఇది పర్ఫెక్ట్గా మనం పెంచుకోవడానికి అయితే పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూడడానికి అందంగా ఉంటుంది, అలాగే మనకి ఏదో ప్లాస్టిక్ మొక్కలా అనిపిస్తుంది దూరం నుంచి చూస్తే, అంతలా ఇది షైన్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇది డైరెక్ట్గా సన్లైట్లో అస్సలు మంచిది కాదు, లేదంటే పాడైపోతుంది డైరెక్ట్గా సన్లైట్లో ఉంటే. అలాగే మనం నార్మల్గా ఇండైరెక్ట్ సన్లైట్ అంటారు కదా, అంటే దీనికి సన్లైట్ తగిలినట్టుగా అనిపించాలి. అంటే మనకి రూమ్ టెంపరేచర్ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుంది. ఇది మనకి 3 అడుగుల నుంచి 5 అడుగుల వరకు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా పెంచుకోవాలి, దీన్ని కేర్గా తీసుకోవాలి. అంటే చాలా మొక్కలు కేర్ తీసుకోకపోయినా ప్రాబ్లం లేదు, బట్ దీని అయితే ఎక్కువగా కేర్ తీసుకుంటేనే బాగా పెరుగుతుందంట.
ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి ఇక్కడ, చూద్దాం రండి. ఈ మొక్క పేరు వచ్చేసి ఫైలోడెండ్రన్ జెనాడా అని పిలుస్తూ ఉంటారు. ఇదైతే ఎక్కువగా మనం ఇండోర్ ప్లాంట్స్గా పరిగణిస్తూ ఉంటాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే లివింగ్ రూమ్స్లో కానీ లేదంటే ఆఫీస్ డెస్క్ మీద కానీ కరెక్ట్గా సెట్ అయిపోతుంది. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అండ్ ఈ మొక్క యొక్క ఆకులు చూసామంటే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంటుంది, ఎవరో చెక్కినట్టుగా అనిపిస్తుంటుంది. మనం ఎక్కువగా అబ్జర్వ్ చేసినట్టయితే చామంతి మొక్క లీవ్స్ ఎలా ఉంటాయి చెప్పండి, సేమ్ అలాగే ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన ఇండోర్ ప్లాంట్స్లో పర్ఫెక్ట్ మొక్క అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇది చాలా గుబులుగా పెరుగుతుందంట, అంటే చాలా ముద్దుగా పెరుగుతూ ఉంటుందంట. అండ్ మనం నార్మల్గా అయితే ఎక్కువగా స్పేస్ ఆక్యుపై చేస్తూ ఉంటుంది కదా ఏ మొక్క అయినా సరే, ఇదైతే అంత స్పేస్ ఆక్యుపై చేయదు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే దీని వాటరింగ్ వచ్చేసి రోజుకి ఒకసారి వాటరింగ్ చేస్తే సరిపోతుంది, లేదంటే పైన ఎప్పుడైతే డ్రైగా అనిపిస్తుందో కొంచెం వాటరింగ్ చేస్తే సరిపోతుంది. అంతేగాని రోజు చేసాము అంటే ఖచ్చితంగా ఇది చచ్చిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ మీరు చూసారు కదా, ఇది చూడడానికి చాలా చిన్నగా ఉన్నాయి కదా లీవ్స్, ఇది ఇలా ఉంటాయి అనుకోకండి. కొన్ని రోజులు అయిన తర్వాత కొంచెం మనకి అరచేయి ఉంటుంది కదా, ఆ సైజులో అయితే బాగా పెరుగుతూ ఉంటుంది. అండ్ మనకు ఇంకో విషయం ఏంటంటే ఇది ఇండోర్ ప్లాంట్ కాబట్టి ఇది ఇండోర్లోనే పెంచాలి. బయట పెట్టాము అంటే ఖచ్చితంగా కూడా మనకి పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే లైక్ ఏంటంటే ఈ మొక్క యొక్క ఆకులు మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా మనం డైరెక్ట్ సన్లైట్లో అయితే ఎప్పుడు పెట్టొద్దు, ఇండైరెక్ట్ సన్లైట్ అయితే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్లో మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇంట్లో పొల్యూషన్ రిమూవ్ చేయగలుగుతుందా లేదా అనేది. అంటే మనకి ప్లాంట్స్ ఆక్సిజన్ ఇస్తే అది ఓకే, అండ్ అప్పుడప్పుడు మనకి మంచిగా ఆక్సిజన్తో పాటు అంటే మన ఇల్లుని కొంచెం ఎయిర్ ప్యూరిఫై చేస్తే చాలా మంచిది కదా, ఇదైతే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. మన ఇంట్లో ఏదైనా పొల్యూషన్ ఉంటే ఇదైతే బాగా అబ్జర్వ్ చేస్తుంది, కాబట్టి మంచి ఎయిర్ కూడా ఇస్తుంది. సో ఇది పెంచుకోవడంలో ఎలాంటి ప్రాబ్లం లేదు, అలాగే ఎలాంటి విష పదార్థాలు కూడా ఉండవు. కాబట్టి జాగ్రత్తగా పెంచుకుంటే బాగా పెరుగుతుంది. ఈ మొక్కను చూసారు కదా, దీని పేరు వచ్చేసి రావణ్ జడ్జెడ్ అని పిలుస్తూ ఉంటారు, అండ్ బ్లాక్ జడ్జెడ్ కూడా అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే చూడడానికి చాలా బ్లాకిష్గా ఉంటుంది. నార్మల్గా అయితే మొక్కలు ఎలా ఉంటాయి చెప్పండి, గ్రీన్గా ఉంటాయి. మరీ కొంచెం ప్రత్యేకంగా ఉంటాయంటే వైట్, పింక్ కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఇదైతే బ్లాకిష్గా ఉంటుంది, చూడడానికి చాలా అందంగా కూడా ఉంటుంది. మనకి ఇండోర్ ప్లాంట్స్కి అయితే పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది కాడలు చాలా దట్టంగా గట్టిగా పెరుగుతూ ఉంటాయి, చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో, అండ్ మెత్తగా కూడా ఉంటూ ఉంటాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది ఎక్కువగా మనం ఇంట్లో పెంచుకోవడానికి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఎందుకు అంటే ఇది చూడడానికి చాలా అందంగా చాలా పెద్దగా పెరుగుతూ ఉంటుంది. మీరు నిజంగా చెప్తున్నాను, దూరం నుంచి చూసారు అంటే ప్లాస్టిక్కే అనుకుంటారు, దగ్గరికి వచ్చి చూసి ఇది నిజమైన మొక్క అని తెలుసుకుంటే కానీ మ్యాక్సిమం తెలియదు. ఎందుకంటే చాలా ఆర్టిఫిషియల్గా కనిపిస్తూ ఉంటుంది, అంత షైనింగ్గా ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే దీనికి వాటరింగ్ ఎక్కువగా చేయకూడదు, ఎక్కువగా చేసాము అంటే ఖచ్చితంగా ఎక్కువ చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రూమ్ టెంపరేచర్కి ఇది పర్ఫెక్ట్ మ్యాచ్, ఎందుకంటే ఇది ఎక్కువగా మనకి ఇక్కడ కూడా నేను చూసాను గ్రీన్ టెంట్లో పెంచుతున్నారు. బయట ఎక్కువగా పెంచితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది, అంటే ఈ మొక్క చనిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇండైరెక్ట్ సన్లైట్లో పెంచాము అంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ దీనికి వచ్చేసి బ్లాక్ సాయిల్ అండ్ రెడ్ సాయిల్ కలిపి ఉన్నాయంటే పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇంట్లో ఇలాంటి మొక్కలు పెంచుకోవడం వల్ల ఏంటి అంటే అందంగా ఉంటుంది, మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. అంటే మనం కేర్ చేస్తూ ఉంటాం కదా మొక్కల గురించి, దీనికైతే ఎక్కువ కేర్ తీసుకోక్కర్లేదు. అండ్ ఇదైతే ఎయిర్ ప్యూరిఫైయర్గా కరెక్ట్గా సెట్ అయిపోతుంది, ఎందుకంటే ఇంట్లో పొల్యూషన్ ఉంటుంది కదా, ఆ పొల్యూషన్ ఈ మొక్క పూర్తిగా తీసుకుంటుంది అండ్ ఆక్సిజన్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది బ్లాక్గా ఉండడం వల్ల చాలా పర్ఫెక్ట్గా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తూ ఉంటుంది, చూడండి. కాకపోతే మీరు కాండలు చూసారు అంటే మీకు ఎక్కువగా కూడా గ్రీన్గా కనిపిస్తుంది, గ్రీన్ అండ్ పింకిష్ కలర్లో ఉంటుంది, కాబట్టి ఎక్కువ అట్రాక్టివ్గా ఉంటుంది. చూడండి చాలా బాగుంది కదా. దగ్గర ఈ మొక్కల్లో నేను చూసిన దగ్గర ఒక 7 to 8 ఉన్నాయి అంతే కాండాలు, అందుకంటే ఎక్కువ లేవు, అందుకంటే ఎక్కువ పెంచలేము కూడా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది చూడడానికి ఇంత ఉంది కదా అనుకోవచ్చు, కాకపోతే మీరు వాటరింగ్ చేసే కొద్దీ ఇంకా బాగా పెరుగుతూ ఉంటుంది. ఎంతవరకు అంటే దగ్గర ఒక 5 feet వరకు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అందంగా ఒదుగా పెరుగుతూ ఉంటుంది అండ్ ఇండోర్ ప్లాంట్కి పర్ఫెక్ట్.